శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి మార్చి 24 నుంచి మార్చి 30 తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తృతీయంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడన్నమాట. ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. అంటే ఎవరైతే మీ యొక్క బాస్ కానీ లేకుండా ఉంటే పై అధికారులతో ఒక సానుకూలమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు రాబోతున్నటువంటి రోజుల్లో ఒక మంచి సానుకూలమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో పాటు పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంతగా యోగించే విధంగా లేదన్నమాట. డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగానే ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కాకపోతే పేరు ప్రఖ్యాతుల విషయంలో మటుకు మంచి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. డబ్బు అనేది 10 రూపాయలు ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ బిజినెస్ మటుకు బాగానే జరుగుతుంటుంది అన్నమాట. బిజినెస్ బాగా జరిగినా సరే డబ్బు నిలబడలేదనే ఒక ఆలోచన అనేది మానసికంగా ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. గురువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మాట్లాడేటప్పుడు కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగ ప్రముఖులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. రవి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా అనుకూలమైనటువంటి విజయాన్ని, అనుకూలమైనటువంటి ప్రయాణాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. రవి తృతీయంలో ఉన్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాహు కూడా కలిసిన కాంబినేషన్ అనేది మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధల్ని, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొద్దిగా చికాకుల్ని, డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా ధనక్షయకారకుడుగా తయారు చేస్తాడు. మాట్లాడేటప్పుడు మటుకు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాట ఒక శిలాశాసనంగా మారి అది మళ్ళీ మీకు ప్రాబ్లంగా తయారయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే విజయాన్ని సాధించగలుగుతారు. ఆ యొక్క విషయాన్ని మటుకు కొంచెం జాగ్రత్తగా పరిగణలోకి తీసుకున్నట్లయితే విజయాన్ని సాధించడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే మిగతా విషయాలు విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఇందాక చెప్పిన విధంగానే పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే విజయాన్ని సాధించడంలో మంచి ర్యాంకు కూడా రావడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. ఇక రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నటువంటి రాహు యోగ్యకారకుడు, రవి యోగ్యకారకుడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఈ యొక్క రాబోతున్నటువంటి ఏప్రిల్ 14 వరకు రవి ఎక్కడే ఉంటాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు అప్పటి వరకు బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు, శని కూడా అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, రెడ్ కలర్ డ్రెస్ అనేది కొంచెం అనుకూలంగా ఉంటుంది మంగళవారం పూట. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించండి, కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కేతుగ్రహ శ్లోకాన్ని పఠించాలి. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు, అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వినాయకుడిని కూడా పూజించినప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కంఫర్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు అనేది కూడా చేసుకోండి. విద్యార్థులు సరస్వతి శ్లోకాన్ని పఠించండి. అదేవిధంగా సరస్వతి కవచాన్ని కూడా విన్నా సరే, పఠించినా సరే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.